అసలు బీజేపీ ఎట్లా గెలుస్తుంది? తెలంగాణకి ఏ విరగ తీసిన వాళ్ళని గెలుస్తుంది? నిన్న రేవంత్ రెడ్డి గారు మెట్రో దశ రెండో దానికి అనుమతులు ఇవ్వండి, నిధులు ఇవ్వండి అంటే తెలంగాణకి ఇవ్వకుండా పూణే మెట్రోకి 3,000 కోట్లు ఇచ్చే అందుకేస్తారా? తెలంగాణకు అన్యాయం చేసినందుకు. తెలంగాణకు మెట్రో రెండో దశకి 18,000 కోట్లు 20,000 కోట్లు ఇవ్వమంటే ఆంధ్రప్రదేశ్కి విజయవాడలో మెట్రోకి విశాఖపట్నం మెట్రోకి అనుమతులు ఇచ్చి అక్కడ నిధులు మంజూరు చేస్తారు. తెలంగాణకు నిధులు ఇవ్వమంటే ఆంధ్రప్రదేశ్కి 15,000 ఇస్తారు. తెలంగాణ బయ్యారి ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు ఇవ్వమంటే విశాఖ స్టీల్కి నిధులు ఇస్తారు. పోలవరానికి 5,000 నిధులు ఇచ్చి 5,000 కోట్లు ఇచ్చి మరి పాలమూరు రంగారెడ్డికి ఇవ్వండి అని అంటే ₹1 ఇయ్య రైతు. ఎందుకు వేస్తారు మీ కోట్లు? మీరు ఏం చేశారని వేస్తారు? మీది ఎక్కడుంది అసలు? మీరు జిఎస్టీ పన్నులో కూడా జిఎస్టీలో మనం ₹1 కడితే 40 పైసలు కూడా తిరిగి రావాయి మనకి. ఆ 40 కోతలు వెనకబడిన రాష్ట్రాలకు ఇప్పటికి కూడా 2,000 కోట్లు ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. ఇవ్వనే ఇవ్వట్లేదు. నయా పైసా నిధులు ఇవ్వకుండా, యూరియా ఇవ్వకుండా, మెట్రోకి అనుమతులు ఇవ్వకుండా, మూసీ పునరుజ్జీవానికి నిధులు ఇవ్వకుండా మీకు ఎట్లా ఓట్లు వేస్తారంట? దేనికి వేసే 8 మంది ఎంపీలను గెలిపించే బాధపడుతున్నారు. 2 కేంద్ర మంత్రుల నుండి కూడా గుండు సున్నా తెలంగాణకు అని చెప్పి ప్రజలు బాధపడుతున్నారు. కాబట్టి ఎందుకు వేస్తారు ఓటు? మన జూబ్లీహిల్స్ ప్రజలు ఏమన్నా తెలుగు తక్కువ వాళ్ళు ఏమన్నా గొర్రెల రామచంద్రరావు చెప్తే నమ్మడానికి? ఎట్టి పరిస్థితుల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అక్కడ.